వెల్కమ్ టు కెరియర్ ప్రెస్. ప్రస్తుతం మనతో ఉన్నారు iLead ట్యాక్స్ గ్రూప్ ఫౌండర్ అండ్ CEO నందకుమార్ కేవి. గత 20 సంవత్సరాలుగా అతి చిన్న వయసులో యుఎస్ఏలో దాదాపు 3 లక్షల కంటే ఎక్కువ భారతీయులకు సేవలు అందించిన ట్యాక్స్ ప్రొఫెషనల్స్ లో ఈయన ఒకరు. iLead ట్యాక్స్ అకాడమీ ద్వారా యుఎస్ఏ టాక్సేషన్, బుక్ కీపింగ్ మరియు పెరోల్ పై విద్యార్థులకు అవగాహన కల్పించి వారికి ఉపాధి అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు iLead ట్యాక్స్ LLC ద్వారా యుఎస్ఏలోని ఎన్ఆర్ఐలు, హెచ్ఎన్ఐలు మరియు స్మాల్ బిజినెస్ ఓనర్స్ కి యుఎస్ఏ టాక్సేషన్, బుక్ కీపింగ్ మరియు పెరోల్ పై సేవలను అందిస్తున్నారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఇప్పుడు హైదరాబాద్లోనే అతిపెద్ద ట్యాక్స్ పేయర్గా మారిన ప్రస్థానం ఆయనది. ఐటీ డిపార్ట్మెంట్, ఆయకార్ భవన్ నుండి గోల్డెన్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కూడా అందుకున్నారు. అతను 20 కంటే ఎక్కువ దేశాల్లోని వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు మరియు వేలాది మందికి ఉపాధి మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలు కూడా సృష్టించారు. విద్యార్థులు ట్యాక్స్ ప్రొఫెషనల్స్గా ఎలా ఎదగాలి, ఎలా చదవాలి, ఎలాంటి శిక్షణ అవసరం, ఇలాంటి విషయాలు ఇప్పుడు నందకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నందకుమార్ గారు. నమస్తే. సో మీరు విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు, వారిని ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారుస్తున్నారు. అసలు ఏంటి మీ మోటివ్ ఏంటి, విజన్ ఏంటి, వాట్ ఇన్స్పైర్స్ యూ? Thank you very much, Srilata Garu, and all the TV9 viewers and my students, my team and my clients, my family members. Greetings to all of you. So that's a good question to start off with. So normally నేను ఈ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే I had these three things in my mind: education, employment and then entrepreneurship. అంటే చాలామంది మనం విమర్శలు చేస్తూ ఉంటాము, ఎడ్యుకేషన్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి. కానీ మనకు తెలిసిన ఎడ్యుకేషన్లో యాజ్ ప్రొఫిషియంట్ లీడర్స్ ఆర్ సంబడి హూ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ ఫీల్డ్, హౌ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఎడ్యుకేషన్ into employment and lead it into entrepreneurship is something that is missing in every industry. So na industry idi kabatti, so I limit my conversation only to this. Unemployability చూసుకుంటే మనకి ఇప్పుడు 52% unemployability ఉంది కామర్స్ గ్రాడ్యుయేట్స్కి. అండ్ చాలామంది ఎంబీఎస్ చదువుకున్న, అంటే ప్రీమియర్ బిజినెస్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా నార్మల్ చిన్న యూనివర్సిటీస్ నుంచి చేసిన వాళ్ళు చూసుకుంటే ఒక 20,000 25,000 సంపాదించాలన్నా చాలా కష్టపడుతున్నారు. సో ఐ స్టార్టెడ్ అకాడమీ జస్ట్ ఫర్ మై ఓన్ ఎల్ఎల్సి. నాకున్న ప్రాక్టీస్ కోసమే స్టార్ట్ చేశాను. బట్ గాడ్ హ్యాస్ బీన్ టూ గుడ్ టు మీ. వీ హ్యావ్ హ్యాడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 20+ కంట్రీస్ అండ్ నౌ వీఆర్ నేమ్ ఎనీ బిగ్ 4 కానివ్వండి, ఏ టాప్ సిపిఏ ఫర్మ్ కానివ్వండి, వీ హ్యావ్ అవర్ స్టూడెంట్స్ దేర్. సో మన ఎడ్యుకేషన్ అన్నది పర్సన్ని మంచి ఎంప్లాయ్మెంట్కి తీసుకొని రావాలి. మనము గూగుల్లో బిలో పవర్టీ లైన్ అని కొడితే 1286 రూపీస్ పర్ మంత్ అని చూపిస్తుంది. బట్ 1286 రూపీస్ పర్ మంత్ ఎలా హెల్ప్ అవుతుందో మనకు తెలియదు. కానీ సో లెట్స్ సే 1300 పర్ మంత్ అనుకున్నా. ఐ ఫీల్ దట్ 1300 పర్ మంత్ షుడ్ బీ అవర్ డైలీ ఇన్కమ్ మినిమమ్. I mean, for a graduate or somebody, అంటే 1300 into 30 days అంటే 39,000, రఫ్లీ సమ్ 40,000 అయినా ఇన్కమ్ అన్నది ఉండాలి. సో ఆ బేసిక్ ఇన్కమ్ అన్న కలగజేయాలనేసే ఐ స్టార్టెడ్ దిస్ అకాడమీ అనమాట. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, నోరు బాగుంటే ఊరు బాగుంటే అన్నట్టు, ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ యూ గ్రో అప్ టు అ లీడర్. అండ్ దెన్ ఐ థింక్ వీ ఆల్ షుడ్ బికమ్ దోస్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే జాబులు వెతుక్కునే వాళ్ళు కాకుండా జాబులు ఇచ్చే వాళ్ళుగా కూడా మనం ఎదగాలన్నది నా కోరిక అనమాట. సో ఐఎమ్ జస్ట్ స్ట్రైవింగ్ టువర్డ్స్ దాట్. గ్రేట్ విజన్ మీది. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మన ఇండియాలోనే చాలా మంది యూత్ ఎక్కువగా ఉన్నారు. ఆ యూత్ని కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే దే విల్ మేక్ ఎ వండర్స్, రైట్? అయితే మీరు ఆ iLead ఉపాధిని సృష్టించి మరియు దీన్ని స్టార్ట్ చేసి ఎస్పెషల్లీ ఏ స్టూడెంట్స్ టార్గెట్గా ఉంటుంది? ఇది MBA, CA ఆర్ ఇంకా ఎవరైనా ఉంటారు? అంటే ఎనీబడి హూ ఈస్ 18+ years అండి, దే కెన్ డూ దిస్ కోర్స్ అనమాట. ఎనీబడి హూ ఈస్ 18+ years కెన్ డూ దిస్ అండ్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ దే కెన్ డూ దిస్. మన దగ్గర ప్రైమర్లీ వీ హ్యావ్ 5 courses: enrolled agent, and then real time tax return preparation, then QuickBooks Online, then fundamental payroll certification, and then certified public accountant. So ఈ 5 courses అన్నవి it's a step by step process. Like some courses have to be done together and some has to be done after that anamata. So these courses can be taken by anybody, and whether it's a graduate, postgraduate or a housewife or a retired person also. We have students from 18 to 82 years. సో రిటైర్ అయిన వాళ్ళు చదవడం కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. సో ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. సో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అన్నట్టు. ఐ డోంట్ థింక్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్, because we have had physiotherapists, BSc, BTech, different streams, అంటే non-commerce streams నుంచి కూడా వచ్చి చదువుకొని ఎన్రోల్డ్ ఏజెంట్స్ అయి మంచిగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే, అంటే డిగ్రీ తర్వాత వస్తే యూ విల్ గివ్ ద కోర్స్ ఫర్ దెమ్? యూ మస్ట్ బి 18+ years.
Okay, it's not about the degree. It's not about the degree, and Indian education doesn't count for this, especially the non-CPA courses that I have told, EA, RTP, FPC and then QBO. దీనికి మనకి ఇండియన్ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. You should just be 18 plus years and have a valid passport. ఓకే, అండ్ యుఎస్ఏ టాక్సేషన్ బుక్ కీపింగ్ మరియు పేరోల్ యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే ఇట్స్ ఎవర్గ్రీన్ ఇండస్ట్రీ అండి. అంటే చాలామందికి తెలియదు. అంటే మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగామంటే కామర్స్ సైడ్ సిఏ ఎంబీఏ అన్నట్టే పెరిగాము. ఎస్, మై డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ దట్, ఆల్ దోస్ ఎడ్యుకేషన్ ఆల్సో, బట్ దెర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్ ఆల్సో విచ్ పీపుల్ స్టిల్ డు నాట్ నో. సో ఎన్రోల్డ్ ఏజెంట్ కానివ్వండి, సిపిఏ కానివ్వండి, ఎఫ్పిసి కానివ్వండి, ఈ కోర్సెస్ కూడా ఇంకా తెలీదు. సో అది అవగాహనలో రావాలి అని అంటే మా స్టూడెంట్స్ కానివ్వండి, వాచ్ చేసే లీడర్స్, డెసిషన్ మేకర్స్ కానివ్వండి, మీలాంటి మీడియా పీపుల్ కానివ్వండి, అది అవేర్నెస్లోకి తీసుకొస్తేనే ఆ వెలుగు అన్నది ఇతరులకు కూడా రీచ్ అవుతుంది. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది గ్రాడ్యుయేషన్ చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, 2 డాక్టరేట్స్ కూడా ఉన్నా కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఉంది చాలా ప్లేసెస్లో. సో ఎగ్జాక్ట్లీ వాట్ దే హ్యావ్ టు డూ అనేది చదివేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. సో మీ దగ్గరికి వస్తే ఎలాంటి విద్య అందిస్తారు, ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఎలా సెటిల్ అవుతారు వాళ్ళు? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు చదివేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టు. ఐ హ్యావ్ నాట్ సీన్ మై స్టూడెంట్స్ ఆర్ ఎనీబడి ఇన్ దిస్ ఫీల్డ్ డూయింగ్ సంథింగ్ అదర్ దెన్ వాట్ దే హవ్ స్టడీడ్. సో ఇప్పుడు ఎన్రోల్డ్ ఏజెంట్ చదివారు అనుకోండి, వాళ్ళు యుఎస్ టాక్సేషన్లోనే ఎదుగుతారు. ఎఫ్పిసి, సిపిపి ఏమైనా చదివారు అనుకోండి, అంటే ఫండమెంటల్ పేరోల్ సర్టిఫికేషన్ కానివ్వండి, సర్టిఫైడ్ పేరోల్ ప్రొఫెషనల్ కానివ్వండి, వాళ్ళు యుఎస్ పేరోల్లోనే ఎదుగుతారు. ఇప్పుడు క్విక్ బుక్స్ ఆన్లైన్ ఉంది, సో దాంట్లో మనం బుక్ కీపింగ్ ప్రాసెస్ అన్నది చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇంటర్ రిలేటెడ్. అండ్ సిపిఏ, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్, హీ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ 3 అనమాట. అంటే అకౌంటింగ్ కానివ్వండి, ఆడిటింగ్ కానివ్వండి, టాక్సేషన్ కానివ్వండి. సో ఇట్స్ ఆల్వేస్ బూమింగ్ అండి. సో హౌ డిమాండ్ ఇట్స్ అంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్కి మీరు చూసుకుంటే అండి, ఎన్రోల్డ్ ఏజెంట్కి నార్మల్లీ 6 to 7 lakhs అన్నది ఇట్స్ బేసిక్ అనమాట. బేసిక్. ఒక సిపిఏ చూసుకుంటే 12 లక్షలు, 10 నుంచి 12 లక్షలు అన్నది మినిమం. అండ్ ఇప్పుడు అతను యూఎస్కి వెళ్తున్నాడు అని అంటే 50-60 లక్షలు కూడా సంపాదించవచ్చు పరాణం అనమాట. సో ఇట్స్ వెరీ డిమాండింగ్. అండ్ ఇప్పుడు మీరు గూగుల్ చేసిన స్కేర్సిటీ ఆఫ్ అకౌంటెంట్స్ ఇన్ యూఎస్ఏ అని కొడితే మీకు చాలా ఆర్టికల్స్ కనిపిస్తాయి. అంటే దేర్ ఇస్ హ్యూజ్ షార్టేజ్ ఫర్ అకౌంటింగ్ అండ్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ఇన్ ద యూఎస్ఏ. అండ్ ఎవర్ సిన్స్ ద కోవిడ్ టైమ్ అండ్ అదర్ థింగ్స్, అండ్ విత్ ద వే ఇండియా ఈజ్ ఆల్సో ఎవాల్వింగ్, అ లాట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ బిజినెస్ ఇస్ కమింగ్ టు ఇండియా అనమాట. అంటే సిపిఏ ఫర్మ్స్, యూఎస్ సిపిఏ ఫర్మ్స్ కానివ్వండి, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న సిపిఏ ఫర్మ్స్ కానివ్వండి, వాళ్ళ వర్క్ని ఇండియాకి అవుట్సోర్స్ చేస్తున్నారు. ఇది చాలామందికి తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే బుక్ కీపింగ్ కానీ, టాక్సేషన్ కానీ, పేరోల్ కానీ మీరు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. సో ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ ఫీల్డ్ అండి. అంటే యూ కెన్ ఐదర్ డూ ఇట్ యాజ్ అ ఫ్రీలాన్సర్ ఆర్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ యాజ్ అ లీడర్ ఆర్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆల్సో. సో ద చాయిస్ ఇస్ విత్ యూ. ఓకే, ఈఏ, ఆర్టీపీ, క్యూబీఓ గురించి చెప్తారా? నౌ ఈఏ, ఆర్టీపీ, క్యూబీఓ అంటే అండి, ఈఏ అంటే ఎన్రోల్డ్ ఏజెంట్ అనమాట. ఎన్రోల్డ్ ఏజెంట్ ఇస్ అ లైసెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ది ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. సిమిలర్లీ ఇప్పుడు ఇండియాలో ఎలాగైతే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ ఉందో, విచ్ ద సర్టిఫికేట్ ఇస్ ఇష్యూడ్ బై ది ICAI, Institute of Chartered Accountants of India. Similarly in US you have something called as CPA, American Institute of Certified Public Accountants నుంచి వస్తుంది అనమాట. అండ్ CPA is the world's largest accounting profession. Now EA is a license from the US government itself, Internal Revenue Service, whereas CPA is a non-government body. Now EAలో 3 papers ఉంటుంది: individual taxation, business taxation, and then tax representation, and all multiple choice questions అనమాట. So if you have understood the concept well, language should not be a barrier. ఏది రిటర్న్ టెస్ట్ ఏం ఉండవు. సో యూ కెన్ రైట్ ఇట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ప్రామెట్రిక్ సెంటర్స్ అండ్ బికమ్ అ లైసెన్స్డ్ యూఎస్ ట్యాక్స్ ప్రొఫెషనల్, గెట్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్ టు ప్రాక్టీస్ అనమాట. నా ఆర్టీపీ అంటే రియల్ టైమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపరేషన్. చాలామందికి చదువు వచ్చు కానీ మనం చదువుకునేది ప్రాక్టికల్గా చేయగలమా లేదా అన్నది తెలియదు. మనం డాక్టర్ అంటే ఒక ఇంజెక్షన్, ఒక ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలగాలి. సో ఇప్పుడు అది ఇవ్వలేదు అని అంటే మళ్ళీ మనం చదువుకున్న చదువు ఏంటో మనకు తెలియదు. సో సిమిలర్లీ రేపు మీరు ఒక ఈఏ అయ్యారు అని అన్నా మీకు రియల్ టైం ట్యాక్స్ ప్రిపరేషన్ అంటే ఏంటన్నది తెలియాలి. అంటే ఒక ఇండివిజువల్ ట్యాక్స్ రిటర్న్ 1040, 1040NR, 1040X, ఒక బిజినెస్ ట్యాక్స్ రిటర్న్ 1120, 1120S, 1065, Schedule C, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్న మీరు చేయగలగాలి. సో వన్స్ యూ లెర్న్ దీస్ బేసిక్ థింగ్స్ యూ బికమ్ ఎంప్లాయబుల్ అనమాట. సో కంపెనీస్ విల్ జస్ట్ లైక్ దట్ పిక్ యూ అప్. అండ్ QBO is just like Tally anamata. How you have Tally accounting software in India, similarly in US you have QuickBooks Online. This is from Intuit anamata. So when you become a pro advisor, a lot of bookkeeping opportunities also you can explore anamata. So taxation and accounting always go hand in hand. Okay. Nandakumar garu, CPA gurinchi vivaristara?
ఓకే, CPA అంటే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అండి, అండ్ దిస్ ఈస్ అ లైసెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్. నా దీంట్లో 4 పేపర్స్ ఉంటుంది. అకౌంటింగ్ ఫార్ అంటారు అనమాట, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్, అండ్ దెన్ ఆడిటింగ్ అండ్ అటెస్టేషన్ అండ్ సెకండ్ పేపర్ ఉంటుంది, అండ్ థర్డ్ పేపర్ రెగ్యులేషన్ ఉంటుంది. ఫోర్త్ పేపర్లో మీకు 3 ఎలెక్టివ్స్ ఉంటుంది. అకౌంటింగ్ నుంచి కానివ్వండి, ఆడిటింగ్ నుంచి కానివ్వండి, టాక్సేషన్ నుంచి కానివ్వండి. మై ఫేవరెట్ ఇస్ టాక్సేషన్, ట్యాక్స్ కంప్లైన్స్ అండ్ ప్లానింగ్. సో ఇది కూడా మనము 9 to 12 monthsలో హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ద బ్యూటీ ఆఫ్ ద కరెంట్ 2024 నుంచి CBA సిలబస్ ఏమంటే, ఎవరైతే EA RTP అయితే చేశారో వాళ్ళకి 50% ఆఫ్ సిలబస్ దీంట్లో కంప్లీట్ అయిపోయినట్టే. సో ఐ ఎంకరేజ్ మై స్టూడెంట్స్ పైలే EA బాద్ మీ CPA అని చెప్తా ఉంటాను అనమాట. ఎందుకంటే 1 in hand is worth 2 in bush అని అంటారు. సో ఫస్ట్ మీరు EA RTP కంప్లీట్ అయిపోతే అది మళ్ళీ మీరు చదవనక్కర్లేదు, జస్ట్ దాంట్లో ఉన్న MCQ సిమ్యులేషన్ సాల్వ్ చేసేసుకుంటే ఆ 2 పేపర్స్ రాసేయచ్చు. ఇవాల్యుయేషన్, మీ పేపర్ క్రెడిట్స్ ఇవాల్యుయేషన్ అయ్యే టైంలోనే మీరు 2 పేపర్స్ రాసేసుకోవచ్చు, రెగ్ అండ్ దెన్ TCP ఆర్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఎలెక్టివ్, అండ్ దెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఫార్ అండ్ దెన్ ఆడిటింగ్ పేపర్. సో మోస్ట్ లైక్లీ ఫ్రమ్ ద టైమ్ యూ కంప్లీట్ యువర్ EA within 6 to 9 months గట్టిగా అనుకుంటే అయిపోతుంది. దో 18 months is the statutory thing. When you have done EA and RTP, you can complete your CPA within 9 months. అంటే బేసిక్గా CPA పై దృష్టి కేంద్రీకరించినప్పుడు EA తర్వాత CPA అని ఎందుకు సబ్జెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమవుతుందంటే అండి, అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ లాగా. సో CPA చదువుకోవాలి అని అంటే అట్లీస్ట్ ఒక 4 to 5 lakhs అయినా మీ దగ్గర ఉండాలి. బట్ మీరు ఉద్యోగంలోనే లేనప్పుడు ఐ పర్సనలీ ఫీల్, దిస్ మై ఒపీనియన్, దట్ యూ షుడ్ నాట్ బీ అ బర్డెన్ టు యువర్ ఫ్యామిలీ అనేది నా ఒపీనియన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు EA చేయాలనుకోండి, ఒక 50,000 1,00,000 ఉంటే సరిపోతుంది మీకు, మీరు EA అయిపోతారు. ఆ EA చేసుకొని EA RTP చేసుకొని ఒక 6 లక్షలు 7 లక్షలు జాబ్ వస్తుందంటే కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని, ఒక 1-2 years అయినా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని, లేదా వెంటనే మీరు రాసేయాలన్నా, ఎందుకంటే జాబ్ ఉంది కాబట్టి అప్పుడు మీరు CPA చదవడం స్టార్ట్ చేస్తే యూ విల్ నాట్ బీ అ ఫైనాన్షియల్ బర్డెన్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ సెల్ఫ్ ఆల్సో. సో బికాస్ ద ఇన్వెస్ట్మెంట్ ఇస్ లో. అంటే నేనేమంటానంటే, ఏదైనా కోర్స్ మనం చదువుతున్నామంటే టై అనాలిసిస్ చేసుకోవాలి. TIE అంటే ఒక కోర్స్ చదువుతున్నామంటే టైం ఎంత పడుతుంది. EA మనం 3 monthsలో కంప్లీట్ చేయొచ్చు, గట్టిగా కూర్చుంటే మీరు. దో బైలో ఇట్ ఇస్ 3 years, 3 monthsలో మీరు కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ మనకి. EAకి అనుకోండి 1 లక్ష అవుతుంది. అదే మనం CPA చదువుకోవాలనుకోండి 4 to 5 lakhs అవుతుంది. దెన్ అర్నింగ్స్ అన్నది కూడా మనం చూసుకోవాలి. అంటే మనం EA చదివితే ఎంత వస్తుంది, CPA చదివితే ఎంత వస్తుంది. ఈ టై అనాలిసిస్ అన్నది మనం ఏ ఎడ్యుకేషన్ అయినా చేయాలన్నా ఈ టై అనాలిసిస్ అన్నది వర్తిస్తుంది అన్నది నా అభిప్రాయం అనమాట. సో ఐ లీవ్ ఇట్ టు యువర్ డిస్క్రిప్షన్, హౌ క్విక్లీ యూ వాంట్ ద మనీ, హౌ క్విక్లీ యూ వాంట్ టు గెట్ ఇన్ టు జాబ్, హౌ క్విక్లీ యూ వాంట్ టు లర్న్ ద సబ్జెక్ట్. సో బేస్డ్ ఆన్ దట్ టేక్ అ డెసిషన్. రైట్ అండి. FPC CPP గురించి వివరించారు. FPC CPP అంటే ఫండమెంటల్ పేరోల్ సర్టిఫికేషన్ అండ్ దెన్ సర్టిఫైడ్ పేరోల్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అండి. అర్లియర్ అమెరికన్ పేరోల్ అసోసియేషన్ అని ఉండేది, ఇప్పుడు దాని పేరు మార్చారు, పేరోల్ ORG అని మార్చారు అనమాట. సో పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ కెరియర్ ఇన్ USA పేరోల్, నార్మలీ కంపెనీస్ లైక్ ADP కానివ్వండి, రేయాన్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ పేరోల్ ఫర్ యువర్ క్లయింట్. ఇప్పుడు మీరు EA RTP చేసుకొని ఒక ట్యాక్స్ కన్సల్టెంట్, ఒక QBO చేసుకొని మీరు ఒక బుక్ కీపరు, ఒక CPA చేసుకొని ఒక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అన్నట్టు అన్నీ మీరు చేస్తున్నా, మీకు పేరోల్లో కూడా, అంటే పేరోల్ నోటీసెస్ వచ్చినా, పేరోల్ కంప్లైన్స్లో అయినా ఇంకా కొంచెం డీపర్ నాలెడ్జ్ కావాలంటే ఐ వుడ్ డెఫినెట్లీ ఎంకరేజ్ యూ టు బికమ్ అ CPP ఆర్ FPC అయ్యాక మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు మీరు CPP అవ్వడానికి చాలా ఈజీ ఉంటుంది అనమాట. ఓకే, ఇందాక మీరు అన్నారు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోద్దా అంటే నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి కదా, అంటే ఎంత విద్యా అర్హత ఉండాలంటారు? కొంతమందికి బ్యాక్లాగ్స్తో కూడా ఉంటారు కదా, దాంతో కూడా అసలు సంబంధం లేదండి. ఎస్పెషల్లీ ఫర్ EA కానివ్వండి, FPC కానివ్వండి, RTP కానివ్వండి, QBO కానివ్వండి, మన ఎడ్యుకేషన్తోనే సంబంధం లేదు. యూ షుడ్ జస్ట్ బీ 18+. అంటే చాలామంది, కొంతమంది 10+2లో కూడా 18+ ఉంటారు, 18 years వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళైనా సరే, వైల్ యూ ఆర్ పర్సూయింగ్, నన్ను అడిగితే వైల్ యూ ఆర్ పర్సూయింగ్ యువర్ గ్రాడ్యుయేషన్, after 10+2, BCom కానివ్వండి, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూఆర్ స్టడింగ్, యూ షుడ్ కంప్లీట్ ఆఫ్ దీస్ కోర్సెస్ అని నేను నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అంటే EA కానివ్వండి, RTP కానివ్వండి, QBO కానివ్వండి, FPC కానివ్వండి, ఈ 3 yearsలో మీరు తీసి పడేయాలి. దాని తర్వాత మీరు CPA చక్కగా రాసుకోవచ్చు. ఓకే, అంటే నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కూడా ఇది చేయొచ్చు అంటారు? చేయొచ్చండి. దాని ఏజ్ లిమిట్ తో సంబంధం లేదు, ఈ 4 కోర్సెస్కి అయితే EA RTP FPC QBOకి కామర్స్ నాన్ కామర్స్తో సంబంధం లేదండి.
ఓకే, మీరు ఎంత టైం వాళ్ళకి ఉంటుందంటారు? డ్యూరేషన్ ఎంత ఉంటుంది? వాళ్ళు ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుందంటారు? అంటే ఇప్పుడు బైలో అయితే 3 years అండి ఈఏకి కంప్లీట్ చేయడానికి. అది ఐఆర్ఎస్ పెట్టిన స్టాచ్యూట్ అనమాట. బట్ నా దగ్గర స్టూడెంట్స్ 14 daysలో కంప్లీట్ చేశారు, 23 daysలో కంప్లీట్ చేశారు. సో ద మోర్ ప్యాషనేట్ యు ఆర్, the more sooner you are to achieve your goal in whatever field. So but by default ఒక మంత్ చదివి నెక్స్ట్ మంత్ మీరు ఆ పేపర్ రాసేయచ్చు. సో 3 to 4 months, మ్యాక్స్ 6 months. మీరు 2 months తీసుకున్న ఒక పేపర్కి విదిన్ 6 months మ్యాక్స్ ఇట్ విల్ బి డన్. బట్ 3 to 4 months ఇస్ ఐడియల్ టైం అని నేను అంటాను. ఓకే, ఉన్నత విద్యను ఆశించేటప్పుడు ఏ అంశాలు గుర్తుంచుకోవాలంటారు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ? అంటే మనము ఎక్కడ జాబ్లో వెళ్ళినా అండి, మనీ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ కానివ్వండి. It should lead us to growth. అంటే గ్రోత్ అని అంటే నాట్ జస్ట్ బికమింగ్ రిచ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెల్త్. అంటే గెయినింగ్ గుడ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, గుడ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి. అంటే 3 things చేంజ్ ఎ పర్సన్ అండి ఆల్వేస్. ఇట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్, ఇట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ ఎన్విరాన్మెంట్ దట్ యువర్ ఇన్. ఎడ్యుకేషన్, సో మంచి విద్య మనకి ఇంటి నుంచి ఫస్ట్ మొదలవుతుంది, మన పేరెంట్స్ నుంచి, మన గురువుల నుంచి మొదలవుతుంది. అండ్ దెన్ ఎక్స్పీరియన్స్, అది మంచి నాయకులతో పనిచేసినప్పుడు వస్తుంది, మన అనుభవాల నుంచి వస్తుంది. అండ్ దెన్ ఎన్విరాన్మెంట్, ఎలాంటి ఫెలోషిప్ కలిగి ఉన్నాము, అంటే ఎలాంటి సహవాసం కలిగి ఉన్నామో దాన్ని బట్టి కూడా ఒక మనిషి మారుతాడు. సో వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, యూ షుడ్ keep all these things in mind, along with that tie analysis, and then make a proper decision andi. Okay, freshers kuda nelaki ₹1,00,000 సంపాదించొచ్చు అంటున్నారు. Is it possible like? It is definitely possible andi. And in our company and any CPA firm, any CPA educational academy will assure you of that. ఎందుకు అని అంటే ఈఏ ఆర్టీపీ చేసుకుంటేనే మీకు 6 to 7 lakhs అన్నది మినిమం వస్తుంది మీకు. దట్స్ యువర్ మినిమం సాలరీ. అండ్ దెన్ యూ కంప్లీట్ యువర్ సిపిఏ, యూ హ్యావ్ అ 1 lakh rupees జాబ్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే మేము ఎలా చెప్తామంటే, ఇప్పుడు ఈఏ పార్ట్ 1 అండ్ ఆర్టీపీ పార్ట్ 1 అంటే ఇండివిజువల్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వచ్చేసింది అనుకోండి, యూ క్యాన్ ఎర్న్ 30,000 rupees per month. దిస్ ఇస్ మినిమం ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, మళ్ళీ దీంతో పాటు మళ్ళీ నెక్స్ట్ మీరు స్టెప్ 2 ఈఏ పేపర్ 2 అండ్ దెన్ ఆర్టీపీ ఫర్ బిజినెస్ ట్యాక్స్ రిటర్న్స్ చేశారనుకోండి 40,000. సో నేను చెప్పిన బిలో పవర్టీ లైన్ ఇన్కమ్ అన్నది యూ విల్ అచీవ్ దట్. అండ్ దెన్ మళ్ళీ మీరు ఈఏ అయిపోయారు అనుకోండి, 6 lakhs ఉంటుంది, అంటే 50,000 per month. యూ బికమ్ QBO అలాంగ్ విత్ దిస్, యూ గెట్ ఇన్ టు దట్ 60,000, అంటే 7.2 lakhs per month. 7.2 lakhs per annumలోకి వెళ్ళిపోతారు. దీని తర్వాత ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ టు రైట్ యువర్ సిపిఐ. సో నన్ను అడిగితే మీ ప్లాన్ ఎలా ఉండాలంటే, రెగ్ అండ్ టీసీపీ పేపర్ మీరు ఫస్ట్ రాయాలి సిపిఐ రాసేటప్పుడు. ఈ 2 papers రాసినప్పుడు ఏమవుతుందంటే యువర్ 50% సిపిఐ అనమాట. సో ఈ 2 papers రాసినప్పుడు ఇంకో 10,000 వేసుకోండి, అంటే 70,000 and 80,000. అండ్ దెన్ ఫైనలీ యూ రైట్ యువర్ ఫార్ అండ్ దెన్ ఆడిటింగ్ పేపర్, యూ గెట్ యువర్ 90,000 అండ్ దెన్ 1 lakh. సో ప్రతి పేపర్కి మీకు 10,000 rupees అన్నది ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం మీకు పెరుగుతూనే ఉంటుంది. ఓకే, అంటే ఈ అర్హతలు మాత్రమే సరిపోతాయని మీరు అంటారా, లేదా ఇంకా ఏదైనా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందా? వైల్ దీస్ థింగ్స్ నేను చెప్పిన టై అనాలిసిస్ కానివ్వండి, మళ్ళీ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వీఆర్ గోయింగ్ ఇన్ టు ఏఐ ఇరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఆల్సో ఐ ఎంకరేజ్ పీపుల్, మనకి ఎంత గొప్ప ఐడియా ఉన్నా మనం దాన్ని కమ్యూనికేట్ చేయగలగాలి. సో many of the people that whom I see, they have wonderful ideas, కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. సో యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్. అలా అని నేను ఇంగ్లీష్ గురించే చెప్పట్లేదు, అంటే మీకున్న మంచి ఆలోచనని మీరు తెలుగులో అయినా మీరు వ్యక్తపరచగలగాలి. అంటే ఇన్ యువర్ రీజనల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ యూ మస్ట్ బీ ఏబుల్ టు ప్రెజెంట్ యువర్ ఐడియా. That's very important. And then you should be having a very good knowledge of the digital reputation also. Online marketing antaru ippudu anni digital marketing avutundi, ante meeku Instagram gurinchi gaanivandi, Facebook gurinchi gaanivandi, LinkedIn gaanivandi, YouTube gurinchi gaanivandi, manchi knowledge undali meeku. So I definitely encourage you to work on all these things and be keen. Always be a student for your life. Always have that teachable spirit. You can be only taught when you have that teachable spirit. So if you are not a recipient, అది మీరు ఎంత మంచి గురువు వచ్చి మీకు నేర్పించినా మీకు వినాలన్న ప్రిపేర్డ్నెస్ లేదనుకోండి, ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ డ్రైన్. సో యూ షుడ్ బి ఫస్ట్ ప్రిపేర్డ్, బికాస్ ఆన్ ఎ ప్రిపేర్డ్ సాయిల్ యూ నీడ్ నాట్ సో ద సీడ్, యూ కెన్ త్రో ద సీడ్. వెల్ సైడ్. మీ అచీవ్మెంట్స్లో చూస్తే, iLead ట్యాక్స్ అచీవ్మెంట్స్లో చూస్తే, ఐటీ డిపార్ట్మెంట్ ఆయకర్ భవన్ నుంచి గోల్డెన్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ రావడం అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. అందరికీ రాదు, అది చాలా రేర్ సిచ్యువేషన్స్లో వస్తూ ఉంటుంది. మరి 20 దేశాల కంటే ఎక్కువగా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ నుంచి ఎలా ఉందంటారు రెస్పాన్స్?
అది ఇప్పుడు వాళ్ళు లైవ్ చూస్తున్న వాళ్ళు ఏం కేకులు వేస్తున్నారు వాళ్ళకి తెలియాలి. మీతో కూడా చెప్తూ ఉంటారు కదా స్టూడెంట్స్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఏదైనా వాళ్ళు దే ఆర్ వెరీ ఈజీ టు షేర్ టు. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అంటే ప్రాక్టీస్లో నా ఎల్ఎల్సిలో వీఆర్ టైడ్ అప్ విత్ బిగ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, మైంట్రీ, అమెజాన్, పెద్ద పెద్ద కంపెనీస్కి దాంట్లో పెద్ద పెద్ద నాయకులకి సర్వీసెస్ అన్నీ ఇస్తూ ఉంటాము. కానీ ఒక స్టూడెంట్ ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్లో కలిసినా, ఒక మాల్లో కలిసినా, ఒక సినిమా థియేటర్లో కలిసినా, ఎక్కడైనా ఫంక్షన్లో కలిసినా, మేము ఎక్కడో ఉంటాం, సడన్గా వచ్చి సార్ నేను మీ స్టూడెంట్ అని చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేయడము, సార్ వల్లనే మాకు ఇలా ఉన్నామని చెప్పడము, ద సెల్ఫ్ ఎస్టీమ్ goes up, so we feel very happy and వాళ్ళు బాగుంటే చాలా సంతోషంగా ఉంటుంది. That's our direct marketing. Right. The growth, the strength of a leader is always known by the growth of his people. So the strength of a teacher is also always known by the growth of his students. So I very strongly believe in that. వెల్ సెట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నందకుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువతకి ఉపాధి కల్పించడం, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేస్తున్న నందకుమార్ విజన్ ని అభినందిస్తూ iLead ట్యాక్స్ అకాడమీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుందాం. ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.